హాయ్ ఫ్రెండ్స్. బాగా నీరసంగా అనిపిస్తుందండి ఈ మధ్యన. చాలా చాలా వీక్గా అనిపిస్తుంది ఒళ్ళు అంతాను. సరే, నాకు అలాగే ఉందంటే మా వారికి కూడా అలాగే అనిపిస్తుంది అని అన్నారు. రెండు ఐటమ్స్తో నీరసాన్ని పటాపంచులు చేసి పారదోలేటట్టుగా చిన్న లడ్డు అంటే రెండు ఐటమ్స్. నువ్వులండి, ఎంత నువ్వులు తీసుకున్నామో అంతే వెయిట్తో బెల్లం తీసుకుందాం. అది కూడా కుండ బెల్లమేనండి. ఇది చాలామంది తెలిసిన ఇదేనండి. చిమ్మిలి అంటారు. చాలాసార్లు చాలామంది చేసుకుంటారు. కాకపోతే ఇది మేము రెగ్యులర్గా చేసుకుంటాం అనమాట. కొంచెం కాళ్ళు పీకులు తగ్గడానికి. కాళ్ళు పీకులు ఉంటే, కాళ్ళు పీకులు దేనికి వస్తాయండి? నీరసంగా ఉంటే వస్తాయి. నీరసం అంటే బ్లడ్ అది తగ్గినా ఏం చేసినా ఇది బ్లడ్ అది ఐరన్కి దానికి ఈ బెల్లం ఉపయోగపడుతుంది. తర్వాత ఈ నువ్వులేమో కాల్షియము. అందువల్ల ఈ కాళ్ళు పీకులు అవి తగ్గాలంటే, నీరసం తగ్గాలంటే ఇది చాలా చాలా మంచి లడ్డు అండి. ఇది నిజంగా చాలా మంచి లడ్డు. దీన్ని చేసుకుంటున్నాను. ఇదిగో సిమ్లో పెట్టి నువ్వులను వేపుతున్నానండి. ఇదిగోండి, నువ్వులు చిటపటలాడేటట్టుగా చూడండి ఎంత చక్కగా వేగినాయో. అన్నీని ఈవెన్గా వేగాయి. వేడిగా ఉన్నప్పుడే దీన్ని ఈ మిక్సీ గిన్నెలో వేసేసుకుందామండి. ఎందుకంటే కొన్ని కొన్ని బాగా చల్లారాలని చెప్తున్నాను, కొన్ని వేడిగా ఉండాలి అని చెప్తున్నాను. ఎందుకు అన్నది మీకే తెలుస్తుంది. ఈ వేడి మీద ఇవి మిక్సీ పట్టేసుకోవాలండి. ఇదిగోండి మెత్తగా అయిపోయింది కదా. ఇప్పుడు మనం కోరి పెట్టుకున్న బెల్లం వేసేసుకోవాలండి. ఇంత వేడి మీద వేస్తేనే అది మళ్ళీ మనం ఏ పాలు అవి పొయ్యకుండా చక్కగా బెల్లము అది కలిసి ఉండొచ్చేస్తుందండి. అందుకే వేడి మీద వేయమని అనమాట. ఆ వేడికి బెల్లం కూడా కరిగి చక్కగా ఇంకా ఏ పాలు గట్ట ఏమి వేయక్కర్లేకుండా వచ్చేస్తుంది. ఇదిగోండి ఇలాగ అయిన తర్వాత ఈ చుట్టుపక్కన ఉన్నది కూడా ఇలాగ వేస్తూ ఆ కిందది పైకి తిప్పుకుంటూ మనం చక్కగా మళ్ళీ ఒకసారి మిక్సీ పట్టుకుందాం. ఇదిగోండి అయిపోయింది. ఇది మళ్ళీ మన కర్రీకాళ్ళలో వేసుకోవడమే. ఇదిగోండి ఇలా ముద్దొచ్చింది. దీన్ని ఉండ చేసుకోవడమే. చూసారా, ఏం వేయకుండానే ఉండ చక్కగా వచ్చేస్తుంది. కాకపోతే దీనికి కావాల్సిన బెల్లం ఏంటంటే కుండ బెల్లం అండి. కుండ బెల్లం చక్కగా పాకం వచ్చే బెల్లం అయితే బాగుంటుంది. ఇదిగోండి చూడండి ఇలా తయారు చేస్తున్నాను. చాలా అంటే వేడిగా ఉండగానే చేసుకోవాలి. కొంచెం చాలా చాలా యమ్మీగా ఉంటుందండి. అంతేకాదు ఎంతో శక్తినిస్తుంది. కాళ్ళు నొప్పులు, కాళ్ళు పీకులు అవన్నీ తగ్గిస్తుంది. ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేయండి. ఉంటా ఫ్రెండ్స్, బాయ్.